హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే జొన్న పిండితో మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. బియ్యం పిండితో చేసిన మురుకుల కంటే ఇవి చాలా బాగుంటాయండి. జొన్న పిండితో ఎప్పుడు రొట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మురుకులు చేసుకోండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్‌కో లేదంటే టీ టైమ్ స్నాక్‌గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ మురుకులు ఆయిల్ అస్సలు పీల్చవండి. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. స్నాక్స్‌లో లేదా పిల్లలకు టీ టైమ్ స్నాక్స్‌గా ఇచ్చినా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా టేస్టీగా క్రిస్పీగా ఉండే జొన్న మురుకులు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. దాంట్లో ఇలా జల్లెడ పెట్టి మనం పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ నేను జొన్న పిండి 4 కప్పులు తీసుకున్నానండి. ఇంట్లో పట్టించినైనా పర్వాలేదు, లేదా బయట కొన్నదైనా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన పిండియే తీసుకుంటున్నానండి. 4 కప్పులు తీసుకోవాలి, లేదా గ్లాస్తో అయినా మీరు గిన్నెతో అయినా అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న గిన్నెతో తీసుకుంటున్నాను. ఇక్కడ కప్పు కొలతలైనా మీరు తీసుకోవచ్చు. 4 కప్పులు తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. మీరు మొత్తం 1 కప్పు బియ్యపిండి వేయకుండా సగం బియ్యపిండి వేసుకోవచ్చు, సగం శనగ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇలా మనం జల్లించి తీసుకోవాలి బియ్యపిండిని కూడా. చూడండి, ఇలా వేస్ట్ ఉన్న పాటిని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను కారం 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు కాస్త కారం ఎక్కువ కావాలంటే 1.5 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వాము తీసుకున్నానండి. ఇలా కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మురుకులకైతే. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఏమో నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారంని బాగా మిక్స్ చేసుకోవాలి, పిండికి పట్టించాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి కొంచెం తీసుకొని. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తంని పిండికి పట్టించాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అంతా గుల్లగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఇక్కడ మనం 5 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ పిండిని బట్టి మనకు వాటర్ ఎక్కువ తక్కువ అవుతుందండి. ఒకవేళ మీకు తక్కువైతే కాస్త ఒక 1/2 కప్పు దాకా వాటర్ ఎక్కువైనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ వేసే అవసరం లేదండి. కాస్త వేడిగా అయితే పైన చిన్న చిన్న బుడగల్లాగా వస్తే ఇలా వేడిగా అయిన తర్వాత ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ ముందుగా మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత అప్పుడు చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయాలండి. మనం జొన్న పిండి చపాతీలు చేసినా కానీ మనం వేడి నీళ్ళతో మిక్స్ చేసుకోవాలండి. అదేవిధంగా మురుకులకు కూడా మనం వేడి నీళ్ళే యూజ్ చేయాలి. దీనివల్ల జిగుటతనం వస్తుందండి. ఇలా వేడి నీళ్ళు మొత్తం వేసుకొని ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అంత బాగా వస్తాయి. ఒకవేళ మీకు నీళ్ళు సరిపోకపోతే మరి కొద్ది వాటర్ అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి మురుకులు అయితే. చాలా చాలా బాగుంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. అదే మనం మురుకులకైతే ఎలా మిక్స్ చేసుకుంటాం బియ్య పిండితో సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసేయాలండి. ఇక్కడ నేను ఇలా చిన్న హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని జంతికల గొట్టానికి ఫిట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిసారి మనము జంతికల గొట్టంలో పిండి వేసేటప్పుడు మిక్స్ చేసి వేసుకోవాలండి.
ఇలా బాగా మిక్స్ చేసి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మిషన్ ఫిట్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇక్కడ చూడండి, ఆయిల్లో మనకు వేయడానికి కష్టం అనిపిస్తే ఇలా మనం జాలి గరిటె మీద ఇలా వేసుకోవాలండి. కాస్త ఆయిల్ అప్లై చేసి దానిపైన ఇప్పుడు ఇలా మురుకుల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న మురుకులు వేస్తున్నాను. మీరు కావాలంటే కడాయిలో పెద్ద మురుకులైనా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మురుకులు వేసుకోవాలి దీంట్లో. ఇలా నేను గరిటె మీద వేస్తున్నానండి మురుకులు. మీరు కావాలంటే కడాయిలో పెద్దదైనా వేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుల్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి ఇవైతే. ఇలా బాగా రెండు వైపుల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నురగలు తగ్గి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకసారి నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా గరిటె మీద వేసుకొని నేను ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నానండి. ఈ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా మురుకులన్నిటిని ఫ్రై చేసి తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా బియ్యం పిండితో చేసినవి తినడానికి కాస్త ఇబ్బంది పడతారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా జొన్న పిండితో హెల్తీగా మురుకులు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూస్తేనే తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్లో టీ టైం స్నాక్గా తినగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకుల్ని జొన్న పిండితో చేసినవి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. నోట్లో వేస్తే ఇట్టి కరిగిపోతాయండి. అంత క్రిస్పీగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.